ఏం చెప్పిండు? పాపం పోవాలంటే ఏం చెప్పిండు? ఇందాక నుంచి చెప్పినా కదా, పాపం పోవాలంటే ఏం కావాలన్నాడు గీతాచార్యుడు. పొద్దున్న నుంచి అదే చెప్తున్నా నేను. నువ్వు చెప్పద్దు, మీరందరు కొత్తోడు కాదు. పొద్దున్న నుంచి ఏం చెప్తున్నా తల్లి నేను? జ్ఞానమే కదా. గీతాచార్యుడు ఏమన్నాడంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఎవరికైతే వస్తుందో వారి పాపాలు దగ్ధమైతే అని చెప్పలేదు నేను? పొద్దున్నుంచి ఇదే కదా చెప్పేది. అంటే ఇక్కడ వీరబ్రహ్మం గారు ఏం చెప్తుందంటే, నువ్వు విగ్రహమే దేవుడు అనుకుంటే నీకు జ్ఞానం రాదు, అప్పుడు నీ పాపాలు పోవు. మరి గీతాచార్యుడు ఏం చెప్తుండు? ఆత్మని ఆరాధిస్తే, ఈయన చెప్పింది అదే కదా, ఆత్మని ఆరాధిస్తే ఆత్మే నువ్వని తెలుసుకొని, ఆత్మే పరమాత్మ అని తెలుసుకొని, పరమాత్మ నువ్వు వేరు వేరు కాదని తెలుసుకొని ఎప్పుడైతే శ్రద్ధతో ధ్యానం చేసి అంటే నీ అంతర ప్రయాణం చేస్తావో నీకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంలో నీ పాపాలు దగ్ధమైతాయి. కానీ నువ్వు ఒక విగ్రహమే దేవుడు అనుకుని నీ భ్రమలో ఉంటావు చూడు. మనం చేసేది అదే కదా, విగ్రహములో మాత్రమే దేవుడు ఉన్నాడని మనం ఒక దేవుని రూము కట్టుకొని అందులో కొన్ని విగ్రహాలు పెట్టుకొని కేవలం దేవుని గుడిలో విగ్రహంలో ఉన్న దేవుడే అనుకుంటున్నాం. కానీ అంతటా దేవుడు ఉన్నాడు. ప్రతి మూగజీవిలో ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడని ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటావో అప్పుడు నీ పాపాలు పోతాయి అంటున్నాడు. ఈ శ్లోకము ఇంతవరకు మనకి ఏ సినిమాలోనన్నా ఎవరన్నా చెప్పిండా? మరి ఇంత జ్ఞానం ఇచ్చిండు, మనమేమో బట్టబయలు చేయట్లేదు. బట్టబయలు చేయటానికి ఈ క్లాసు చెప్పండి, క్లాసులు అవసరమా కాదా? ప్రతి ఇంటిలో ప్రతి వాడలో ప్రతి ఇంటిలో సప్తాహ జరిగితేనే కదా ఈ జ్ఞానం బయటపడతాం. ఒక సప్తాహలో ఎంత చెప్తామమ్మ? చెప్పలేం కదా, ఏదో కొద్దిగా చెప్తాం. అంత అందాలి అంటే ఎన్నో సప్తాహాలు జరగాలి, ఎన్నో క్లాసులు జరగాలి. సప్తాహ పెట్టుకోకపోతే ఒక్కరోజు పెట్టుకోండి, 2 రోజులు పెట్టుకోండి, మీకు వీలైనంత సేపు పెట్టుకోండి, ఒక 2 గంటలు పెట్టుకోండి. కనీసం కొంచెమన్నా మీ ఇంటి ద్వారా మీ ద్వారా ఓ నలుగురికి అందినా చాలు, మీరు చేసిన పాపం దగ్ధమవుతుంది. మరి ఇక్కడ ఇంకేం చెప్తున్నాడు? మనస్సు నిలిపితే అంటున్నాడు. మరి భగవంతుడు ఆర్భాటాలు అడుగుతాడా? నీ మనస్సును అడుగుతాడా తల్లి? ఏ పూజలోనన్నా మన మనస్సు నిలకడ కావాలి. ఏం చెప్తున్నాడు? మనస్సు నిలుపు నీ జనన మరణాలు. మనసుని ఎప్పుడైతే నిలుపుతావో నా చెమట నోట్లకు కూడా వస్తుంది చక్కగా. నీ జనన మరణాలు తొలగిపోవును అంటున్నాడు. ఎంత గొప్పదండి, ఇంత సత్యం చెప్పిండు ఆయన. ఏం చేయమంటుండు? నీ మనస్సుని నిలుపు అమ్మా. ఓలు వేరే కొంపలు అంటున్నావు, కొంచెం ఆగుంది. 3:30 అవుతుంది, టైం అయిపోతుంది మళ్ళీ. మనస్సుని నిలిపితే జనన మరణాలు తొలగిపోతాయి. జనన మరణం అనే చక్రంలో ఇరుక్కోవు, మోక్షం వస్తుంది అంటున్నాడు. ఇంత చిన్న శ్లోకంలో ఎంత అంతరార్థం ఉంది. ఇప్పుడు ఏం చెప్పిందంటే, ముక్కు ముఖాన్ని ఒక బండని తీసుకొచ్చి ఒక చెక్కని తీసుకొచ్చి ముక్కుని ముఖాన్ని చెక్కేస్తే భగవంతుడు రూపం ఎలా బయటకు వస్తుందో, అంటే ఇది ఒక బండ అనుకుందాం, ఒక చెక్క అనుకుందాం. ఇప్పుడు దీన్ని చెక్కేస్తే ఏం చేయడండి కళాకారుడు? ఏం చేస్తాడంటే దీనిలో ఉన్న వేస్ట్ని తీసేస్తాడమ్మ. ఒక దేవుని విగ్రహం చెక్కాలంటే ఏం చేస్తాడు? ఒక కట్టెని ఒక బండని తెచ్చి దానిలో ఉన్న వేస్ట్ బండని మాత్రమే తీస్తాడు. అంటే వేస్ట్ బండని తీస్తే ఇందులో ఉన్న దేవుని ప్రతిరూపం బయటకు వస్తుంది కదా. కళాకారుడు మాత్రమే ఆ విగ్రహంలో దేవుని చూడగలుగుతాడు, దేవుని ప్రతిరూపాన్ని చూడగలుగుతాడు. అక్కడ కళాకారుడు నీకేం చెప్తున్నాడు? ప్రతి బండలో నుంచి వేస్ట్ని తీసేస్తే అన్నింటిలో ఆయన ప్రతిరూపం ఉంది, అన్నింటిలో ఆయన చైతన్యం ఉంది. కానీ
ఒక్క దాంట్లోనే